నైరుతి రుతుపవనాల ప్రభావంతో అస్సాంలో కుంభవృష్టి కురుస్తుంది. ఈ నెల 1వ రికార్డు వాన అస్సాంను ముంచెత్తింది. 24 గంటల్లోనే 41.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, గత 132 ఏళ్లలో ఇదే రికార్డు అని అధికారులు తెలిపారు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లోని అన్ని నదులు, ఉపనదులు, కాలువలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పంట పొలాలన్నీ నీట మునిగాయి. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడడంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. స్వల్పంగా ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో వర్షాలపై కేంద్ర సర్కార్ అలర్ట్ అయింది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల సీఎంలు హిమంత్ బిశ్వ శర్మ, పెమా ఖండు, ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. వరద పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యల విషయంలో కేంద్రం నుంచి సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. అరుణాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతుంది. ప్రధాన నదులు, వాటి ఉపనదులు డేంజర్ లెవెల్స్ను మించి ప్రవహిస్తుండడంతో రాష్ట్రంలోని పశ్చిమ కామ్లే, లోయర్, అప్పర్ సుబర్నిసి, పాపుం పారే, దిబాంగ్ వ్యాలీ, లోయర్ దిబాంగ్ వ్యాలీ, లోహి చాంగ్లెంగ్, క్రాధాది, కురింకుమే, లాగ్డింగ్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. కొండచర్యలు విరిగిపడ్డాయి. 23 జిల్లాల్లోని 156 గ్రామాలకు వరదల ప్రభావానికి గురయ్యాయి. అప్పర్ డిగర్లో వరదల్లో కొట్టుకుపోయిన ఒకరిని మృతదేహాన్ని లోహిత్ జిల్లాలోని లాసా పావిని వద్ద దిగువకు వెతికి తీసినట్లు తెలుస్తుంది. సీఎం పెను ఖండు సంతాపం ప్రకటించారు. సిక్కింలో వర్షాలు కుదిపేస్తున్నాయి. వరదలతో జనజీవనం స్తంభించింది. ఆదివారం సాయంత్రం కొండచర్యలు విరిగిపడడంతో ఆర్మీ సిబ్బంది 3 మృతి చెందారని, మరో 6 గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. హవల్దార్ లఖ్విందర్ సింగ్, లాన్స్ నాయక్, మునీ ఠాకూర్, పోర్టల్ అభిషేక్ లఖాడా అనే 3 సైనికుల మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, క్లిష్ట పరిస్థితులను, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బృందాలు 24 గంటలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.